शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అందరికీ హరి ఓం శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పురాతనమైన పవిత్రమైన అద్భుతమైన సుందరమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. మనము లలితా సహస్రనామ అర్థ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని వశిన్యాది వాగ్దేవతలు రచించారు. ఎందుకు రచించారు అంటే ఆ జగన్మాత ఆదేశం ఇచ్చింది. ఏమి ఆదేశం అది? నా గురించి నా పేర్లు ఉన్నటువంటి స్తోత్రాన్ని మీరు రాయాలి. అందులో 1000 నామాలు ఉండాలి. ఎలాగుండాలి అంటే ఎవరైనా దీన్ని పఠనం చేస్తే నా మనసు అంటే జగన్మాత మనసు పరమానందంతో నిండిపోవాలి. ఇలాంటి స్తోత్రాన్ని మీరు రచించండి అని వశిన్యాది వాగ్దేవతలకి ఆ జగన్మాత ఆదేశం ఇచ్చిన తరువాత వాళ్ళు దాన్ని రచించి ఆ జగన్మాత దర్బార్ ఉంటుంది, అక్కడ దాన్ని పఠన చేస్తారు. అందరూ అక్కడ ఉన్నారు. ఎవరెవరు? బ్రహ్మ, సరస్వతి, విష్ణు, లక్ష్మి, రుద్ర, గౌరీ, ఇంకా అందరూ దేవతలు, దేవగణ, పితృగణ, ఋషి, మునిలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ హయగ్రీవ స్వామి కూడా ఉన్నారు. వీళ్ళు వశిన్యాది వాగ్దేవతలు దాన్ని పఠన చేస్తే అమ్మవారికి ఎంతో ఆనందం. అందరూ, అమ్మవారికి మాత్రమే కాదు అందరూ కూడా ఆ సమాధి స్థితిలో వెళ్ళిపోయారు. దీన్ని హయగ్రీవ స్వామి అగస్త్యమునికి బోధన చేస్తారు. మనకెక్కడి నుంచి వచ్చింది అంటే వేదవ్యాసులు దీని గురించి బ్రహ్మాండ పురాణంలో రాశారు. ఆ తరువాత శుక మహాముని, సూత మహాముని వాళ్ళందరికీ నేర్పించేసి బోధన చేసి తరువాత శౌనకాది మునులకు కూడా బోధన చేశారు. ఇలాగే పారంపర్యంగా మనకు వచ్చింది. మనకు కూడా ఇప్పుడు కర్తవ్యం ఉంది. వచ్చే జనరేషన్కి దీన్ని మనము నేర్పించాలి. అది ఏంటో ఒట్టి పఠనం చేసేయడం మాత్రమే కాదు, అందులో ఎలాంటి మనోభావనతో మనము పఠన చెయ్యాలి. దీని గురించి మనం తెలుసుకొని మన పిల్లలకో ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి కొంచెమైనా దాని గురించి చెప్పే ఒక్క కర్తవ్యం మనకుంది. ఇప్పుడు ధ్యాన శ్లోకం చూసిన తరువాత 1వ శ్లోకం, మొదటి శ్లోకం మనం చూశాము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇప్పుడు దేవతలు కార్య మొదలు పెట్టారు. అప్పుడు అగ్నికుండ సంభూత, ఎక్కడ? చిత్ అగ్నికుండ సంభూత, మన లోపలనే తను కనపడుతుంది. ఇప్పుడు అవతారం ఎత్తారు. రామ, లక్ష్మణ, రామ, కృష్ణ ఇవన్నీ చూశాము. రాముడు, కృష్ణుడు అంటే ఈ భౌతిక దేహంలో అవతారం ఎత్తిన ఆ మహావిష్ణు పరబ్రహ్ముడే. కానీ ఇక్కడ అవతారం ఎత్తలేదు, జన్మ లేదు తనకి.
మన కోసం తను ఒక్క ఆకారం తీసుకుంది, అంతేకాని జన్మం కాదు. ఎప్పుడు జన్మం లేదో తనకి మరణం కూడా లేదు. రామాయణ మహాభారత చూస్తే రాముడు చనిపోతాడు, లేదా వెళ్ళిపోతామని చెప్తాము, నీళ్లల్లో లోపల వెళ్ళిపోయాడు అని. అలాగే కృష్ణుడు చనిపోతాడు. కానీ ఇక్కడ అమ్మవారికి ఇలాంటిది లేదే లేదు. ఎందుకంటే పుట్టే లేదు. పుట్టు లేనప్పుడు చావు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇక్కడ సంభూత, చిదగ్నికుండ సంభూత అని ఉంది. ఇక్కడ సంభూత అంటే మన ఉద్ధారం చేయడానికి కోసం తను కనపడుతుంది, అంతేకాని జన్మమెత్తలేదు. దేవ కార్య సముద్యత, దేవతలు కార్యం మొదలుపెట్టినప్పుడు ఉంటే ఏంటి అర్థం? మనము మంచి కార్యం, మంచి మనసుతో కార్యం మొదలు పెడితే తను అక్కడ ఉంటుంది. తను ఎల్లప్పుడూ ఉంది. ఏదో కొత్తగా రావడం ఏమి కాదు, కానీ మనకు కనపడుతుంది. ఎప్పుడు మనస్సు మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉందో, ఒక మంచి భావనతో పని మొదలు పెడతామో అప్పుడు తను అక్కడ మనకు కనపడుతుంది. ఎలా కనపడుతుంది అని ఇప్పుడు 2వ శ్లోకం నుండి తర్వాత చెప్తున్నారు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ, భాను అంటే సూర్యుడు, అందరికీ తెలుసు. సహస్ర 1000 సూర్యుడు, ఒకట రెండ కాదు. మనము ఒక్క సూర్యుడికి ఇప్పుడు ఎండాకాలంలో అమ్మ అమ్మ అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక్కడే కాదు, 1000 అంటే ఎగ్జాక్ట్ 1000 అని కాదు, సహస్ర అంటే చాలా అని చెప్పడానికి సహస్ర అంటాం. చాలామంది సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఎలాగుంటుంది? పొద్దున తొందరగా లేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు ఈ సూర్యుడు పైకి వచ్చిన తర్వాత లేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు కొంచెం తొందరగా లేస్తారో ఒక్కసారి ఆ సూర్యుడు పైకి వచ్చేటప్పుడు ఆ రంగు చూడాలి. ఎంత బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ రంగు. చెప్పలేము, ఏ రంగు అని చెప్పలేము. అది రెడ్, ఆరెంజ్, పింక్, వైట్, ఏ కలర్ అని చెప్పలేము. అలాంటి ఒక వాతావరణం ఉంటుంది. ఆకాశం చూస్తే ఎంత మంచి రంగు. ఆ రంగు చూస్తే మనకు అమ్మవారి గుర్తుకి రావాలి. ఓహో, ఇది అమ్మవారి రంగే కదా. అమ్మవారి రంగు ఆ సూర్యుడి మీద పడి అది కనపడుతుంది. సూర్యుడికి కాదు, సూర్యుడికి ఏ రంగు లేదు, కానీ అమ్మవారికి ఈ రంగు ఉంది కదా. ఈ రంగు ఆయన మీద పడి మనకు ఇలా కనపడుతుంది. ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము అంటే, ఈ సహస్రనామ పఠన చేసేటప్పుడు మనము తనతో కనెక్ట్ అవ్వాలి. లేకపోతే మనం అంటాము, ఎన్నో సంవత్సరాలు లలిత సహస్రనామ పఠన చేశాను, విష్ణు సహస్రనామ పఠన చేశాను, కానీ పెద్దగా ఏమీ మార్పు లేదు, ఏం ప్రయోజనమేమి లేదు అని అనిపిస్తుంది అని మనకు సంశయం వస్తుంది. అయితే ఈ స్తోత్రం నిజంగా పవర్ఫుల్ ఉందా, ఏమైనా శక్తి ఉందా దీనికి అని సంశయం వస్తుంది మనకు. ఎందుకు అలాగా అవుతుంది అంటే, మనము మెకానికల్గా ఒక మెషిన్ అలాగే దాన్ని పఠన చేస్తున్నాము. అలా కాకుండా ఆ భావన తీసుకువచ్చి ఒక్క లైన్ పాడితే చాలు. అమ్మవారు అక్కడ మన ముందు కనపడాలి. అలా ఉండాలి. మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అంత దృష్టి దాని మీదనే పెట్టి మనము పాడితే ఒక్క లైన్ చదివితే చాలు, అక్కడ తను ఎదురుగా మనకు కనపడుతుంది. అందుకే అది చాలా మనకు ఎఫెక్ట్ ఉండాలి. మనం చేసిన పఠన మన మీద ఎఫెక్ట్ ఉండాలి అంటే మనము తనతో కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక ఉద్యద్భాను సహస్రాభ, ఏదో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అలా పాడకుండా ఉద్యద్భాను సహస్రం ఒక్క ఆలోచన. అందులో ఏంటి భాను అన్ని అర్థం మనకు గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక 2-3 అర్థాలైనా మనకు జ్ఞాపకం రావచ్చు కదా పాడేటప్పుడు.
ఓహో, భాను అంటే సూర్యుడు, అంటే సూర్యుడు పైకి ఉదయిసినప్పుడు ఎలాగుంటుంది, ఆ కలర్ చూస్తే నాకు అమ్మవారు గుర్తుకి రావాలి. పొద్దున వచ్చే ఆ సూర్యుడికి కిరణాలకి పేరు ఉషాకిరణ, ఉష అని పేరు. ఒక అది సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఈ ఉష అనేది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది పద్మిని, ఒక 9-10 గంటల తర్వాత ప్రఖరంగా ఉంటుంది ఆ కిరణాలు. అందరూ పనిలో పడిపోతూ ఉంటారు. అప్పుడు పొద్దున సత్వగుణ ప్రధాన, ఆ తరువాత రజోగుణ ప్రధాన యాక్టివిటీ, ఈ కిరణాలకి పేరు పద్మిని. ఆ తరువాత సాయంత్రం ఎప్పుడు అస్తమానం అవుతుందో ఆ సమయానికి వచ్చే కిరణాలకి పేరు ఛాయ. ఇది తమోగుణ ప్రధానంగా ఉంటుంది. అందుకే పొద్దున లేచిన తరువాత కొంచెమైనా మెడిటేషన్, ధ్యానం ఏదో చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటారు. ఇది ఉద్యద్భాను సహస్ర ఆభ. ఆభ అంటే కిరణాలు. సహస్ర సూర్యుడు ఉంటే ఎలా కిరణాలు ఉంటాయో అలా ఉంది, అలా పైకి వస్తుంది మన అమ్మవారు. ఇప్పుడు పైన నుండి తల నుండి కాలు వరకు ప్రతి ఒక్క అంగాన్ని వర్ణన చేస్తూ వెళ్తారు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఎలా వస్తుంది అంటే చతుర్బాహుతో 4 చేతులు ఉన్నాయి. మనకు 2 చేతులు ఉన్నాయి. అయితే ఎవరో 4 చేతులు ఉండేవాళ్ళు అంటే ఓహో మనకిన కొన్నం ఎక్కువ శ్రేష్ఠ కదా అని ఒక భావన వస్తుంది. దానికోసం ఒక ఇన్ని 3 తలలో 5 తలలో 6 తలలో 4 ఇవి అన్నీ చెప్తున్నారు. ఇంకొకటి వేరే దృష్టికోణం నుండి కూడా అర్థం ఉంది. ఒకటి పురుషార్థ, చతుర్విధ పురుషార్థ, ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విధ పురుషార్థాల్ని చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చతుర్వర్ణం ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే జాతులు వర్ణ అంటాము దీనికి. ఇది పుట్టేటప్పుడు వచ్చిన జాతికి ఏ ప్రాముఖ్యత లేదు. మన గుణాన్ని బట్టి, కర్మాన్ని బట్టి. ఇది భగవద్గీతలో కూడా భగవంతుడు అర్జునుడికి చెప్తాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాన్ని బట్టి ఒక విభాగం, కర్మాన్ని బట్టి విభాగం. అయితే ఈ చతుర్బాహు అనేది చతుర్వర్ణాన్ని కూడా చూపిస్తుంది. అలాగే వర్ణాశ్రమ విధాయిని అని తర్వాత వస్తుంది. ఆశ్రమ, బ్రహ్మచర్యాశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ అని 4 ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్క మనిషికి. అయితే ఈ 4 చేతులు అంటే దీన్ని చూపిస్తుంది. చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య. పాష అంటే ఒక బాంధవ్యం, ఒక రాగ అనే ఒక బాంధవ్యం. మనకిప్పుడు ఈ రాగ లేదా ప్రేమ అనే ఒక బంధన లేకపోతే ఈ జీవనమంతా ఎంత డల్గా ఉంటుంది. మనకు మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ వీళ్ళ మీద ప్రేమ ఉంది. కానీ తను ఏం చెప్తుంది అంటే మొత్తం బ్రహ్మాండం నేను సృష్టి చేశాను, అందరినీ ప్రేమించు. నువ్వేం చేశావు? నువ్వు ఒక చిన్న వృత్తం చేసేసుకున్నావు. ఎవరెవరున్నారు ఆ వృత్తం లోపల? భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు అంతే కదా, మనకు ఫ్యామిలీ అంటే ఎవరు? అంతే, పెద్ద ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు అందులో. ఇప్పుడు ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీ అయింది. అయితే తను ఏమంటుంది? అందరినీ ప్రేమించు. రాగస్వరూప పాషాఢ్య. అలాంటి పాష కావాలి, ప్రేమ అనే పాష కావాలి. కానీ అది ఏమవుతుంది అంటే వ్యామోహం అయి తయారవుతుంది, అటాచ్మెంట్ అవుతుంది. అది అవ్వకూడదు. ప్రేమంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి. కానీ ఎవరి మీద కూడా ఒక మోహం ఉండకూడదు. అంటే ఎట్లా తెలుస్తుంది? నాకు వీళ్ళ మీద ప్రేమ ఉందా, మోహం ఉందా అని ఎట్లా తెలుస్తుంది? ఇది పెద్ద సంశయం, మనకు పెద్ద క్వశ్చన్ మార్క్. మనకు ఏమి తేడా అంటే మోహంలో కూడా ప్రేమ ఉంది,
కానీ వీళ్ళు నేను చెప్పినట్టే వినాలి. నేనేం చెప్తే దాన్ని వీళ్ళు చెయ్యాలి. వాళ్ళకి కొంచెమైనా బాధం అవుతుంది అంటే నాకు కూడా ఇక్కడ బాధం. వాళ్ళకి సంతోషం అంటే నాకు సంతోషం, వాళ్ళకి దుఃఖం అంటే నాకు దుఃఖం. ఇది అటాచ్మెంట్. అయితే వాళ్ళకి దుఃఖం అయితే నాకు సంతోషం అవ్వాలా? ఆహా, అది కూడా కాదు. సంతోషం అవ్వాలి అని ఏమీ లేదు, దుఃఖం కూడా ఆవకూడదు అని కాదు. దుఃఖంగా ఉండొచ్చు, సరే. ఇప్పుడు పిల్లలకి దుఃఖం అయితే తల్లిదండ్రులకి కూడా దుఃఖం అవుతుంది. కానీ అక్కడ కర్తవ్యం ఏంటి? ఆ దుఃఖాన్ని దూరం చేయాలంటే నేనేమి చెయ్యాలి అది ఆలోచించాలి అక్కడ. ఇది వాళ్ళకి దుఃఖం అంటే మనము కూడా, వాళ్ళు ఏడుస్తారా మనం కూడా ఏడవడమే. అలాగ అవ్వకూడదు. వాళ్ళకి దుఃఖం అయితే మనం సంతోషంగా ఉండాలి అని కాదు, కానీ వాళ్ళకి దుఃఖం అయితే దానికి ఒక ప్రాబ్లం వల్ల దుఃఖం అయింది కదా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి దాని వెనుక వెళ్ళాలి మనం. ఇలాగైతే అటాచ్మెంట్ లేదు, ప్రేమ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లల్ని నాకు ఒక కూతుర్ని అనుకోండి, నేను ఒక ఫ్యాన్సీ డ్రెస్కి రెడీ చేసి తీసుకువెళ్ళాను. ఒక 6వ 7వ సంవత్సరం నా కూతురికి ఫ్యాన్సీ డ్రెస్కి తీసుకువెళ్తే అక్కడ తను స్టేజ్ మీద రాగానే నాకు ఇక్కడ టెన్షన్. నేను ఏమి నేర్పించానో తను చెప్తుందో లేదో, ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో. ఇది అటాచ్మెంట్. అక్కడ తను అక్కడ బాగా చేసిందో సంతోషం, చెయ్యలేదో కోపం. అక్కడ ఎన్నిసార్లు నేర్పించాను నీకు నేను, ఎందుకు అలా చేశావు? తిట్టకూడదని కూడా కాదు, అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాని మన లోపల మనకు కోపం రాకూడదు. కోపం వచ్చిందా, నాకు అక్కడ అటాచ్మెంట్ ఉంది, తన మీద అటాచ్మెంట్ ఉంది, తను యాక్షన్ మీద నాకు అటాచ్మెంట్ ఉంది అని ఒక సర్టిఫికేట్ మనకి ఇవ్వచ్చు. ఇంకా నేను అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళలేదు, ఇది పెద్ద సర్టిఫికేట్. ఇది పాష అనేది ప్రేమ పాష ఉండాలి, అంతేకాని దాన్ని మోహపాశంగా మనము తయారు చేయకూడదు. అలాగవుతే అది పెద్ద యమపాశంగా తయారవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? క్రోధాకారాంకుశోజ్వల అంకుశాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఎలాంటి అంకుశ? క్రోధానే అంకుశ. కోపం చూపిస్తుంది, తను చూపించాల్సి వస్తుంది మన మీద. ఎందుకంటే మనకు బుద్ధికి ఎక్కట్లేదు. పిల్లలకి మనం చేయట్లేదా? ఒక ఎగ్జామ్ సెంటర్కి ఈ టైంలో అందాలి అంటే ఈ టైంకి ఇక్కడ లేవాలి మన పిల్లలు. లేవకపోతే ఏం చేస్తాము? అరుస్తాము, తిట్టుతాము, లేకపోతే కొడతాము. లేరా ఒకసారి, లేట్ అవుతుంది నీకు ఎగ్జామ్కి అని. కోపం చూపించాల్సి వస్తుంది, లేకపోతే ఆ పిల్లకి అర్థం అవ్వదు. మనకు లోపల కోపం ఉండకూడదు, అది చెప్తుంది ఇక్కడ. ఎప్పుడు ఈ ప్రేమాన్ని మోహంగా తయారు చేశావో అప్పుడు క్రోధ అనే అంకుశాన్ని పట్టుకొని నేను రావాల్సి వస్తుంది నానా అంటుంది తను. ఒక ఏనుగా ఒక ప్రొసెషన్లో దేవుడిని పైన పెడతారు, ఏనుగ మీద పెడతారు, ప్రొసెషన్ వెళ్తూ ఉంటుంది. దానికి ఎంత సన్మానమో. అదే ఆ ఏనుగ కంట్రోల్ లేకపోతే అటు ఇటు తిరిగితే ఏమవుతుంది? ఆ మావటి ఏం చేస్తాడు? అంకుశతో దాన్ని ఇలా చేసి కంట్రోల్ తీసుకువస్తాడు. ఏనుగు మీద కోపం కాదు అక్కడ, కానీ ఆ వర్తన అలా ఉండినప్పుడు దాన్ని కంట్రోల్ తీసుకురావాలంటే అలా చేయాల్సి వస్తుంది. అందుకే తను కూడా ఇక్కడ చెప్తుంది, క్రోధాకారాంకుశోజ్వల, ఉజ్వలమైన అంకుశాన్ని పట్టుకొని నేను ఉన్నాను. మనం ఎలాగున్నాము? బయట ఏమో హా అని చూపిస్తాము, కానీ లోపల ఎంత కోపమో, ఒక మనిషి మీద ఎంత కోపమో కానీ చూపించలేను కదా. అందుకే బాగున్నారండి అని చాలా మంచి ఒక ప్లాస్టిక్ నవ్వు పెట్టి మాట్లాడతాము. తనేమంటుంది? లోపల పరిశుద్ధంగా ఉండాలి, లోపల ఎలా పెట్టుకోకూడదు. అలాగుంటే నువ్వు ఎంత డ్రామమైనా చెయ్యి, నాకు తెలుస్తుంది, నేను అంకుశాన్ని యూస్ చేస్తాను.
ఇది క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ. మనస్సు అనే ఒక కోదండ. కోద అంటే విల్లు. ఇప్పుడు ఇక్షు అంటే చెరుకు. ఇక్షు కోదండ. ఎలాంటి కోదండ అంటే మనస్సు అనేది ఒక మనకు చెరుకు రసం. ఈ ఎండాకాలంలో ఎంత హాయిగా ఉంటుంది మనకు చెరుకు రసం తాగితే. అది స్వీట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనస్సు అనేది కూడా మనము సరిగా ఉపయోగిస్తే అది కూడా చెరుకు రసం అలాగే మధురంగా ఉంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు ఆత్మ సంయమ యోగంలో 6వ అధ్యాయం భగవద్గీత. అక్కడ ఆత్మ అంటే మనస్సు. నీ మనసే నీకు శత్రు, నీ మనసే నీకు మిత్రుడు. ఇంకా వేరే ఎవ్వరు కాదు. మనం అంటాం కదా వాళ్ళు వైరులు వీళ్ళు మిత్రులు అని అంటాం కదా, అవి ఏమి కాదు, మన మనస్సే. మన ఏవ మనుష్యాణం కర్మాణం బంధమోక్షయో. బంధ మోక్ష అన్ని దీనికి కారణమెవరు? మన మనస్సే. దీన్ని మనము జాగ్రత్తగా అక్కడ పెట్టుకోవాలి. అందుకే జాగరణ, శివరాత్రి, నవరాత్రి జాగరణ, ఉపవాసం అని చేస్తాము. జాగరణ అంటే ఆ మనస్సుకి శిక్షణం ఇవ్వడం. లే లే, ఏం చేస్తున్నావు నువ్వు? నిద్రపోతున్నావు. ప్రపంచ వ్యవహారంలో మునిగి లోపల వెళ్ళి అందులోనే ఉన్నావు, పైకి రా, జాగ్రత్త. ఇది జాగరణ. ఉపవాస నాకేమో ఉపవాసం అంటే నేను రోజు రైస్ తింటే ఉపవాసం అంటే రైస్ తినకూడదు, ఇంకా వేరేమైనా తినొచ్చు, చపాతీ ఇవి అని తినొచ్చు. అయితే ఒక 4 చపాతీలు, ఒక పాయసం, ఒక ఇది చేసి ఇది ఉపవాసం. ఒక 4 పండ్లు, అరటి పండ్లు. కానీ ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం. ఎవరి దగ్గర ఉండటం? అమ్మవారి దగ్గర ఉండటం. శివరాత్రి అంటే శివుడు దగ్గర ఉండటం. అది తింటే పర్వాలేదు, తినకపోతే పర్వాలేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధానంగా ఉండొచ్చు. కొందరికి తింటే భగవంతుడి గుర్తు వస్తుంది, కొందరికి తినకపోతే ఎక్కువ గుర్తు వస్తుంది. ఎవరికి ఎలాగ అవుతుందో అలా చేస్తే సరి, కానీ దగ్గర ఉండటం ఇంపార్టెంట్. అక్కడ మన జీవితమే ఉపవాసంగా తయారు చేసుకోవాలి. అంటే ఆ భగవంతుడి స్మరణ ఎప్పటికీ ఉండాలి. తింటే పర్లేదు, తినకపోతే పర్లేదు, నిద్ర వస్తే పర్లేదు, నిద్ర పోకపోతే కూడా పర్లేదు, ఎలాగైనా పర్లేదు. అక్కడ జాగరణ అంటే మనం ఏం చేస్తున్నాము? శివరాత్రి జాగరణ ఒక 3-4 సినిమాలు చూడటం రాత్రి. ఎందుకు? రాత్రి నిద్రపోకూడదు కదా, మేల్కొని ఉండాలి అంతే. అది కాదు, మనస్సుకి మనము లేపించడం. లే లే, ఇంకా ఇందులో పడ్డావా? భగవంతుడి దగ్గర ఏముందో చూడు, నువ్వెవరో చూడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, అది ఆలోచన చేయి. ఇది జాగ్రత్త చేసేది జాగరణ. ఉపవాస అంటే అమ్మవారో దేవుడు దగ్గర ఉండటము. ఎప్పుడు కూడా స్మరణ వస్తుందో, ఏమి చేస్తే స్మరణ వస్తుందో దాన్ని చేయాలి. ఇది ఉపవాసం. అయితే ఇక్షుకోదండ, మనకు చెరుకు రసం ఎలాగొస్తుంది మనం చూసాం. ఊరికే ఇలాగే చేస్తే రాదు. దాన్ని బాగా మంచిగా చేయాలి, లేదా మెషిన్లో పెట్టాలి. అప్పుడు చాలా ఇలా క్రష్ అయినప్పుడు మాత్రమే అందులో మధురమైన రసం వస్తుంది. అలాగే మనకు కష్టాలు, దుఃఖాలు వచ్చినప్పుడు, ఓహో నాకు అమ్మవారు నా లోపల ఎలాంటి రసం ఉందో అని టెస్ట్ చేయడానికి కోసం నాకు ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చి ఇచ్చింది. లోపల రసం ఎలాగుంది? చేదుగా ఉందా, మధురంగా ఉందా? ఇది తెలుసుకోవాలి. చేదుగా ఉంది అంటే ఎన్నిసార్లు లలితా సహస్రనామ చెప్పాను, చూడు ఎలా చేస్తున్నారు భగవంతుడు నాకు, అన్ని కష్టాలు, ఇంకా నేను చెయ్యను, ఒక్క నామ చెప్పను నేను. ఇది చేదు రసం. కష్టం వచ్చినప్పుడు నా కోరికలు ఎలా ఉన్నాయో అలాగే జరగాలి. జరగకపోతే భగవంతుడే లేడు అని మనం పెద్ద సర్టిఫికేట్ ఇస్తాము.
లేదా కష్టాలు వస్తే నా మంచి కోసం, నా అభివృద్ధి కోసం, ఈ అధ్యాత్మ పథంలో నేను అభివృద్ధి పొందాలి అని అనుకోని నాకు ఈ అమ్మవారు నాకు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు, వ్యక్తి ఉండొచ్చు, ఒక వస్తువు ఉండొచ్చు, ఇవన్నీ తీసుకువచ్చి ఇచ్చింది ఎవరు? నాకు అమ్మవారే. ఎందుకు? నేను అభివృద్ధి పొందాలి. ఇదైతే ఇది మధుర రసం. ఇంకొకటి కోదండ రామ. ఎప్పుడు రాముడు ఎక్కడ వెళ్తే ఒక కోదండ చేతిలో ఉండేది, అందుకే కదా కోదండ రామ అని. అంటే అక్కడ కోదండ అనేది ధర్మాన్ని ఆచరించాలి, దాన్ని చూపిస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే మనస్సు చాలా తీయగా మధురంగా ఉంటుంది. ఎప్పుడు మనస్సు మధురంగా ఉంటుందో ఇంకా వేరే అన్ని పంచతన్మాత్ర సాయక అన్ని తన్మాత్రాలు, అన్ని ఇంద్రియాలు మన వశంలో ఉంటుంది. పంచతన్మాత్ర అంటే ఈ విషయ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే ఐదు విషయాలు. ఇప్పుడు ఈ చెవి అనేది ఒక ఇంద్రియ, జ్ఞానేంద్రియ. దానికి విషయ ఏంటి? శబ్ద. విషయ వస్తు ఒక పాటు అనేది విషయ వస్తు, అందులో శబ్దం అనేది విషయ, పడేది ఈ జ్ఞానేంద్రియ, చెవులు అనే జ్ఞానేంద్రియంలో. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మనం ఎల్లప్పుడూ ఈ బయట వింటున్నాం, అదే లోపల కూడా శబ్దం వస్తుంది. దానికి పేరు నాదము. ఆ నాదాన్ని వినే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఈ బయట శబ్దాలు మనకు వినపడట్లేదో అంటే ఏంటి? ఇక్కడ ఇలా చేసుకొని కాదు, అన్నీ మూసుకొని కాదు, అలాగుండి కూడా లోపల దాన్ని క్లోజ్ చేసుకొని లోపల నాద తను మాట్లాడుతూ ఉంటుంది మనతో. మనకు వినపడుతుందా? మనము మాట్లాడతాము, లేదా వేరే వాళ్ళు ఏం చెప్తున్నామో దాన్ని వింటున్నాము అంతే, కానీ లోపల దృష్టి పెట్టట్లేదు. ఇది మనము కొంచెం ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు నాలిక అనేది ఇంకొక ఇంద్రియ. రుచి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము దీనికి. ఒక్క రసం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ, ఉప్పు ఎక్కువ తక్కువ అయింది అంటే ఎంత కోపం మనకు. అది కోడలు చేసిందంటే ఇంకా ఎక్కువ కోపం. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాము ఈ రుచికి. త్యాగరాజులు ఏం రాశారు? రామ నీ నామ ఎంతో రుచిరా అన్నారు. నామానికి రుచి ఉందా? ఆ రుచి మనము డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఈ రుచి అన్నీ చాలు. ఎన్ని సంవత్సరాలు తింటాము అలాగే తినాలి, కానీ ఆ రుచికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మంచిది. ఏ రుచికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఆ భగవంతుడి నామ. అందుకే కదా త్యాగరాజులు రాశారు, నీ నామ ఎంతో రుచిరా. అలాంటి రుచి మనము డెవలప్ చేసామనుకుంటే వేరే అన్ని రుచులకి మనము ప్రాముఖ్యత ఇవ్వము. అలాగే స్పర్శ అందులో ఏముంది, పెద్దగా ఏముంది అందులో అని అనిపిస్తుంది మనకు. రోజు స్నానం చేసేటప్పుడు నీళ్లు పడుతుంది, మన మీద నీళ్లు పోసేటప్పుడు ఒక్కసారి ఆహా, ఈ నీళ్ల స్పర్శ నా దేహానికి అవుతుంది, అమ్మవారు నన్ను ఇలా చేస్తున్నారు, అమ్మవారు ఇందులో ఉన్నారు, అమ్మవారి స్పర్శ నాకు అవుతుంది. గాలి ఎంత మంచిగా, ఒక ఎండాకాలంలో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి బయట ఆహా ఉంటే ఎంత ఆనందం మనకు. అది స్పర్శ. దాన్ని గమనించట్లేదు మనం, అందుకే దాన్ని గమనించు అంటుంది. ఇలాంటి పంచతన్మాత్ర ఉండొచ్చు, పంచ ఇంద్రియాలు ఉండొచ్చు, దాన్ని అన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించాలి. మన లోపల మార్పు తీసుకురావాలి. ఊరికే రుచి అంటే తినడం కాదు, దీనికి రుచి డెవలప్ చేసుకోవాలి. ఇది పంచతన్మాత్ర సాయక. తన్మాత్ర అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే విషయాలు, మన ఇంద్రియాలకి కావాల్సిన విషయాలు. ఆ తర్వాత
నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అరుణ, అరుణవర్ణ, ఇది చూశాము. అరుణాం కరుణాంతరంగితాక్షి అంటే ఒకటి రజోగుణం చూపిస్తుంది, త్యాగం చూపిస్తుంది, ఇంకా యాక్టివిటీ చూపిస్తుంది. అయితే నిజ అరుణ ప్రభాపూర, ఆ అరుణ ప్రభ కిరణాలు పొద్దున చూసేటప్పుడు ఆ అరుణ కిరణాలు ఉంటాయి. ఎలాగుంది అంటే మొత్తం బ్రహ్మాండం అందులో స్నానం చేస్తుంది. మజ్జన అంటే ముంగిపోయింది. బ్రహ్మాండం మొత్తం ఇలాంటి అరుణ ప్రభలో ముంగిపోయింది. అంటే అందరిలో అమ్మవారే ఉన్నారు. ఎక్కడ చూస్తే, బ్రహ్మాండంలో ఎక్కడ చూస్తే కూడా అమ్మవారు లేనటువంటి జాగమే లేదు, ప్లేస్ లేదు. ఏ మనిషి, ఏ వస్తు, ఏది చూస్తే కూడా అక్కడ అమ్మవారు కనపడాలి. ఇక్కడ ఈ ఒక్క లైన్ పాడేటప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి అన్నారు. నేను సత్సంగం వినేటప్పుడు చెప్పారు, ఒక్క బ్రేక్ తీసుకోండి. ఇక్కడ ఈ లైన్ చదివేటప్పుడు బ్రేక్ తీసుకొని ఏమి ఊహించాలి? నేను ఒక నది దగ్గర కూర్చున్నాను, నది తీరంలో ఉన్నాను. మంచి సౌండ్ వస్తుంది, నీళ్ళ సౌండ్ వస్తుంది, బర్డ్ సౌండ్ వస్తుంది, అవి ఇవి చిన్న చిన్నవి. నేను మాత్రం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను. నాకు అమ్మవారు నా ముందే ఉన్నారు, కనపడుతున్నారు. ఒక ఊహన కనపడకపోవచ్చు, కానీ ఊహించాలి. అందులో తప్పేం లేదు కదా, ఊహించడం ఏం తప్పుంది. అలాగే ఊహించి తర్వాత తను ఓహో ఎన్ని రోజులు ఇలాగ ఊహిస్తారు వీళ్ళు, నేను వెళ్ళిపోతాను అని వచ్చేస్తుందంట. అయితే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనేది ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. చంపక శోకపున్నాగా సౌగంధి కలసత్కచ. ఇంకా పైన నుండి ఎలా కనపడుతుంది తను? చంపక అశోక పున్నాగ సౌగంధిక, ఇవి అన్నీ ఈ పూల ఒక దండ పైన పెట్టుకుంది. పైనుంచి కిందకి ఇప్పుడు వర్ణన మొదలుపెట్టారు. పైన ఈ పూల దండ, పైన పెట్టిన పూల దండ కనపడుతుంది. ఏమేం పూలున్నాయి? చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. చంపక, పున్నాగ ఇవి రెండు కూడా పావుల్ని ఆకర్షణ చేస్తుంది. ఇక్కడ పాము అంటే మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి, అది ఒక పామలాగే ఉంటుందంట. దాన్ని పైకి తీసుకువస్తే మనము సమాధికి వెళ్ళిపోతాము. అందుకే తను ఇవి రెండు పూలు దాన్ని దండ పెట్టుకుంటుంది. ఆ తర్వాత అశోక, శోక లేనటువంటిది అశోక. ఇక్కడ శోక అంటే మనం ఏడుస్తాం కదా, ఏడవకూడదు. ఏడుస్తే దేనికి ఏడవాలి? అమ్మవారి కోసం ఏడవాలి. అయ్యో ఇన్నిసారి నేను చదివితే కూడా నా మనసు అక్కడ రాలేదే, నా మనసు ఇంకా ప్రపంచంలో ఉందే, ప్రాపంచిక వస్తు మీద నా మనసు పోతుందే, దానికోసం ఏడవాలి. నాకు అమ్మవారు కనపడాలి, అమ్మవారు కావాలి, నాకు ఇంకా ఏం వద్దు, ఇలా చెప్పి మనము ఏడవాలి. అందుకే అశోక అనే పువ్వు. ఆ తర్వాత సౌగంధిక, సుగంధమిచ్చే ఒక పువ్వు. ఇక్కడ సుగంధం అంటే మనము మన వర్తన ఎలా ఉండాలి? అందరికీ ఆహా ఎంత మంచిగా చేస్తున్నారండి అలా ఉండాలి, ఏ కార్యం చేస్తే కూడా. లేదా కొందరు ప్రవర్తన ఎలాగుంటుంది? ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారో, ఎప్పుడు చనిపోతారో, ఒక్కసారి చనిపోతే నేను హాయిగా బతుకుతాను అని కొందరు చెప్తారు. అలాగ అవ్వకూడదు, అలాగ ఉండకూడదు మన బ్రతుకు. ఇంకా ఉండని అలా ఉండాలి మన వ్యవహారం. అది సుగంధ, మనలో ఉన్నటువంటి సుగంధ బయట వచ్చేది. అంటే వాసన ఉండాలి అని కాదు, కానీ మంచి వాసన ఉంటే ఇంకా కావాలి అనిపిస్తుంది కదా. అలాగే ఎలా మనము జీవితంలో ప్రవర్తించాలి దాని గురించి చెప్తున్నాడు. చంపక శోకపున్నాగా సౌగంధి కలసత్ కచ. లసత్ అంటే మంచి షైనింగ్ ఉన్నటువంటిది. ఆ తర్వాత
కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. పెద్ద కిరీటం, పెద్ద కిరీటం, మంచిగా కిరీటం వేసుకుంటుంది. కురువిందమణి ఒక స్పెషల్ రత్నాలు అని చెప్పొచ్చు. అలాంటి ఒక రత్నాలకి పేరు కురువింద అని. ఆ కురువిందమణిని పెట్టి పెద్దగా కిరీటం చేసి ఆ కిరీటాన్ని ధరించింది. అష్టమి చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత. ఇప్పుడు ఈ నెత్తి ఎలా ఉంది అంటే ఈ కిరీటం ఇలా కవర్ అవుతుంది. ఒక్క పోర్షన్, నెత్తి పోర్షన్ ఇలా కిరీటంతో కవర్ అయింది. ఒక సెమీ సర్కిల్ అలాగని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఈ పోర్షన్ చూస్తే, ఇది గమనిస్తే అష్టమి చంద్ర. ఇప్పుడు అమావాస్య నుండి పూర్ణిమ వరకు 15 రోజులు ఉంటాయి. అందులో 8వ రోజు, అలాగే పూర్ణిమ నుండి అమావాస్య వరకు మళ్ళీ 15 రోజులు. అందులో కూడా 8వ రోజు సేమ్ ఉంటుంది. ఈ 8వ రోజు ఆ 8వ రోజు సేమ్ ఉంటుంది, ఏమీ తేడా లేదు. ఇందులో ఫస్ట్ అంటే అమావాస్య నుండి పూర్ణిమకి ఫస్ట్కి, పూర్ణిమ నుండి అమావాస్యకి ఫస్ట్కి తేడా ఉంది, సెకండ్కి తేడా ఉంది, థర్డ్కి తేడా ఉంది, 8కి మాత్రం తేడా లేదు. అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే తను ఈ నెత్తి పోర్షన్ కూడా అలాగే ఉంది అంటే సమత్వం యోగముచ్యతే అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. సమానంగా స్వీకారం చేయడం, సుఖ రాని దుఃఖ రాని సమానంగా ఒక మంచి నవ్వుతో స్వీకారం చేయడమే సమత్వం. అదే ఈ అష్టమి చంద్ర విభ్రాజ అనేది చూపిస్తుంది. ఇంకొకటి అందరినీ సమానంగా చూడటం. వ్యవహారంలో చేయలేము. ఒక ప్రైమ్ మినిస్టరు ఇంకొక పియోన్ ఇద్దరు అక్కడ వస్తే ఇద్దరికి కూడా ఒకే విధంగా మనము గౌరవం ఇస్తామని చెప్పలేము, చేయలేము అట్లా వ్యవహారంలో. కానీ మనసు ఎలాగుండాలి? ఓహో ఇతనేమో పియోన్ కదా, ఓహో ఆయనేమో ప్రైమ్ మినిస్టర్ కదా, అలా ఉండకూడదు. వ్యవహారం ఎలా కావాలో, ప్రపంచంలో ఎలా కావాలో అలా ఉండాలి, చెయ్యాలి. కానీ మనస్సు లోపల వీళ్ళిద్దరిలో ఉండేటువంటిది ఎవరు? అమ్మవారే కదా. అలాంటి భావన ఉండాలి. ఇది ఇంకొక సమత్వం. ఒకటి సుఖం దుఃఖం రెండు కూడా సమానంగా స్వీకారం చేయడం, ఇంకొకటి అందరినీ సమానంగా చూడటం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శిన అన్నాడు 5వ అధ్యాయంలో భగవద్గీతలో. అందరినీ సమానంగా చూడటం సమదర్శనం. అదే అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత. ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఈ కస్తూరి మృగ అనేది ఒక అడవిలో ఉన్నటువంటి ఒక మృగం. అది ఆ నాభిలో ఒక ద్రవ్యం వస్తుంది. దాన్ని ఉపయోగించి బొట్టు చేస్తారంట. అలాంటి విశేషమైన బొట్టు తను ఇక్కడ పెట్టుకుంటుంది. మనం ఇప్పుడు చాలామంది బొట్టే పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటే కూడా చూడండి ఒక స్టిక్కర్ అలాగే పెట్టుకుంటున్నాము. నిజంగా చూడాలంటే ఈ మృగనాభి అక్కడి నుండి వచ్చిన ఆ ద్రవ్యంతో తయారు చేసిన బొట్టు పెట్టుకోవాలి. అది ఎలాగుంది? ముఖ చంద్ర కలంకాభ. ఈ చంద్రుడిలో ఒక కలంకం ఉంటుంది, అది కూడా చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా అలాంటి ఒక బొట్టు పెట్టుకున్నారు. ఇక్కడ ఇది ఈ కస్తూరి మృగ అనేది ఎలా ఉంది అంటే నాభిలో ఆ ద్రవం వస్తుంది, కానీ ఆ మృగానికి తెలీదు. ఎక్కడి నుంచో మంచి గంధం సుగంధం వస్తుంది. ఎక్కడ 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 అని అన్ని చోట అడవి మొత్తం తిరుగుతుందంట, వెతుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? ఎక్కడి నుంచి వస్తుంది? దాని నాభిలోనే ఉంది ఆ ద్రవం. అలాగే మనకు కూడా ఎక్కడ ఉంది ఆనందం శాంతి, ఎక్కడ ఉంది అని అక్కడ ఇక్కడ అన్ని చోట వెతుకుతున్నాము. మన లోపలనే ఉంది ఈ ఆనందం.
దీన్ని మనము గుర్తించాలి, దాన్ని అనుభవించాలి. బయటది మనము చేంజ్ చేయలేము. మనం ఏమనుకుంటాము, వాళ్ళు చేంజ్ అవ్వాలి, వీళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు ఇలాగున్నారు, ఎందుకు ఇలాగున్నారు, నేను ఎట్లా చెప్తానో వాళ్ళు అలాగుండాలి. మన మనసు మన కంట్రోల్లో లేదు, కానీ మొత్తం ప్రపంచం మన కంట్రోల్లో ఉండాలి. ఇది మన ఆలోచన. ఇంకొకటి, ఈ సుగంధ ద్రవ్యం ఉంటే అక్కడ దివ్య శక్తి ఆవాహన అవుతుంది. మన పెళ్ళిలో సెంట్, పర్ఫ్యూమ్ చూడండి, కొంచెం మనం ఇస్తాం కదా అందరికీ. టుస్ 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 అని వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరి మీద చేస్తాం కదా. మంచి పూలు ఇస్తాము, అరిసి కుంకుమ పెడతాము వాళ్ళకి కదా. దానికి ఏం అర్థం? ఏదో మనము పురోహితులు అక్కడ చెప్తున్నారు, వాళ్ళు చెప్తే మనం కూడా అలాగే చేస్తాము, అంతే. ఆ భావన తీసుకురావాలి. ఏ భావన అంటే మనకు అర్థం అవ్వాలి కదా అది. అందులో ఏంటంటే, ఎక్కడెక్కడ మంచి సుగంధం ఉందో అక్కడ దివ్య శక్తులు వస్తాయి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండని, మంచివాడైనా ఉండని, చెడ్డవాళ్ళైనా ఉండని, ఎవరైనా ఉండని, నేను ఈ మంచి వాసన ఉన్నటువంటి పూలు ఇస్తాను, మంచి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే ఏమవుతుంది? వాళ్ళల్లో ఆ దివ్య శక్తి ఆవాహన అవుతుంది. దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు వచ్చి వధూవరుని దంపతుల్ని ఆశీర్వాదం చేస్తే దేవతలు వచ్చి ఆశీర్వాదం చేసినట్టే కదా. మనము మెకానికల్గా చేస్తున్నాం. అలా కాకుండా నెక్స్ట్ డే మన పిల్లలకి పెళ్ళి అయితే మనం అలాగే ఇచ్చేవాళ్ళు అంటే అలాంటి భావన తీసుకురావాలి. ఎవరెవరు వచ్చారో వాళ్ళల్లో దేవతలు అందరూ వచ్చారు, మా పాప మా కొడుకు పెళ్ళికి, అమ్మ దేవగణ మొత్తం అక్కడ చూడడానికి మన ఫ్రెండ్స్ మన చుట్టాలు ఉండొచ్చు, కానీ భావన ఎలాగుండాలి? అందరూ దేవతలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళిప్పుడు మా పిల్లల్ని ఆశీర్వాదం చేస్తారు. అయితే దేవతలు వచ్చి ఆశీర్వాదం చేసినట్టే కదా. లేదా మనము గెస్ట్గా వెళ్తే మనం ఆశీర్వాదం చేసినప్పుడు భావన ఎలాగుండాలి? మనం ఏం చేస్తాము, అక్కడ లైన్ ఉంటుంది, పెద్ద లైన్. అప్పుడు మనం ఛాన్స్ వస్తుందో, అబ్బో ఇంకా ఇంత పెద్ద క్యూ ఉంది, ఇంకా గిఫ్ట్ ఎలాగిస్తాము, ఎవరి చేతి మీద ఇస్తాము, ఇవి అన్నీ మన బుర్రలు అదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెమైనా మనము మార్పు తీసుకురావాలి. ఆ లైన్లో ఉంటే వాళ్ళ కోసం మంచి శ్లోకాలు, ఏదో ఒక మంచి థాట్స్, మంచి ఆలోచనలు, ఆ దంపతులు నూతన దంపతుల కోసం మంచి ఆలోచన తీసుకువచ్చి అక్షత వేసేటప్పుడు అక్కడ పెద్దగా ఏమి చెప్పే అవసరం లేదు. మనస్సులో మంచిగా ఆశీర్వాదం చేసి వస్తే ఎంతో తృప్తి. అది వాళ్ళకి కూడా అది చాలా ఫలమిస్తుంది. అయితే వచ్చి ఎవరైనా రాని వాళ్ళందరూ దేవతలే, దేవుడే, అమ్మవారే ఈ రూపంలో వచ్చారు. అమ్మవారే ఉండటమే కరెక్టే, కానీ మనకప్పుడు గుర్తుకు రాదు, అది అమ్మవారిని గుర్తుకు రాదు. అది కొంచెమైనా ఫోర్స్ చేసి ఇలాంటి భావన తీసుకువచ్చి పెళ్ళి చేస్తే డెఫినెట్గా 100% అది పరిణామం ఉంటుంది. అలాగే మనం వెళ్ళినప్పుడు కూడా మన ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలి అంటే అలాంటి భావనతో మనము చేయాలి. లేకపోతే మెకానికల్గా ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని షేక్ హ్యాండ్ చేసి వచ్చేస్తాం. మనసు ఇక భోజనం ఎప్పుడు పెడతారో, ఆ భోజనంలో ఏముంటుందో, ఇవి అన్నీ ఆలోచన అసలు రాకూడదని కాదు, కానీ దీని మీద కొంచెంసేపు అయినా మనం ఫోకస్ చేస్తే మన కర్తవ్యం చేసినట్టు కదా. మనకు కర్తవ్యం ఉంది కదా. అక్కడ ఊరికే తినడానికి వెళ్ళడం కాదు, భోజనానికా మనం వెళ్ళడం. అక్కడ ఆ నూతన దంపతులకి మంచిగా ఆశీర్వాదం చేయాలి. చేసేటప్పుడు మంచి మనస్సుతో ఆశీర్వాదం చేద్దాము. అప్పుడు మనం కాదు ఆశీర్వాదం చేసేది, అమ్మవారు వచ్చి ఆశీర్వాదం చేస్తారు అని అలాంటి భావనతో అందరూ కూడా ఇది ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత
వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక. స్మర అంటే మన్మథుడు. వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక. ఇప్పుడు ఈ ఐబ్రోస్ గురించి ఒక్క ఆర్గన్ పైనుంచి కిందకు వస్తున్నాము. ఇప్పుడు ఈ ఐబ్రోస్ గురించి చెప్తున్నారు. ఎంత మంచి ఆకారం, షేప్ దానికి. అంటే మనం అందరం వెళ్తాం కదా షేపింగ్కి, తను అలాగ వెళ్ళే అవసరం లేదు, తనకు అలాగే ఉంది, మంచి షేప్లో ఉంది. దాన్ని దేనితో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ అంటే, మన్మథుడు ఇంట్లో తోరణం కట్టాడంట. ఆ తోరణం ఎలాగుంది? ఒక మంచి ఆకారంలో ఉంది. అదే ఆకారం ఇక్కడ తనకి కూడా అది ఐబ్రోస్లో అలాగే ఉంది. ఎందుకు తోరణం కట్టాలి? లేదా పసుపు కుంకుమమంతా అక్కడ పెడతాం కదా మనము, ముగ్గులేస్తాము, ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే, మనము బయట వెళ్ళి వస్తాము, చాలామంది ఇంటికి వస్తారు, బయట అంతా ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అందరిలో నెగటివే ఎక్కువ ఉంది అని కాదు, కానీ కంపేర్ చేస్తే నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనము లోపల వచ్చేటప్పుడు, ఆ ఇంటి లోపల వచ్చేటప్పుడు ఆ ఎనర్జీ అన్ని నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తున్నాం. ఇది మన ఇంటి లోపల వచ్చి ఇంకా అక్కడ కార్యం మొదలు పెడుతుంది నెగటివ్ ఎనర్జీ. అందుకే ఈ పసుపు కుంకుమ రాయడము లేదా ముగ్గులు వేయడము, ఈ మామిడి ఆకులతో తోరణం కట్టడం, ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీని లోపల రానివ్వట్లేదు. వేరే వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే కాదు, మనలో కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇంకా బయట వెళ్ళి ఎక్కువ నెగటివ్ ఎనర్జీనే మనము కలెక్ట్ చేసి దాన్ని మనం ఇంటికి తీసుకువస్తున్నాము. దాన్ని అక్కడ స్టాప్ చేయాలి. అది స్టాప్ అవ్వాలి అంటే ఏముండాలి? ముగ్గులు ఉండాలి, లేదా మంచి తోరణం ఉండాలి. అందుకే ఇక్కడ స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక. ఆ మన్మథుడు మన మనస్సుని మథన చేసేవాడు మన్మథుడు. మనస్సు అటు ఇటు అవుతుంటుంది కదా, పైన కింద. అందుకే మన్మథ అని పేరు. మన అంటే మనస్సు, మథన చేసేవాడు మన్మథుడు. ఎప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందో అప్పుడు మనస్సు ఇంకా వేవరింగ్గా ఉంటుంది. దాన్ని స్టాప్ చేయడానికి కోసం ఇవన్నీ చేస్తాం మనం. అయితే మన్మథుడే తోరణం కడితే ఎలా ఉంటుంది? అలాగుంది తను ఐబ్రోస్ అని ఇక్కడ ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ తరువాత వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. వక్త్ర అంటే మొహం, లక్ష్మీ పరివాహ అంటే ప్రవాహం. ఈ మొహమంతా ఒక ప్రవాహం, నీళ్ల ప్రవాహం, లక్ష్మీ ప్రవాహం. ఇక్కడ ప్రవాహం అని అనుకుంటే మీనాభలోచన. లోచన అంటే కళ్ళు. ఎలాగుంది కళ్ళు? మీనాభ, మీన అలాగే. మీన అంటే మత్స్య, చాప అలాగే ఉంది. మధురే మీనాక్షి. లోచన అంటే కళ్ళు, అక్షి అంటే కూడా కళ్ళు, మీనాక్షి అంటే ఒక్క అర్థం. అంటే చాపం ఎప్పుడు కూడా కళ్ళు మూసదంట, ఎప్పుడు తెరిచే ఉంటున్నాయి. అయితే అమ్మవారు కూడా కళ్ళు మూస్తే ఏమవుతుంది? మొత్తం ప్రపంచం ప్రళయమే. అందుకే కళ్ళు అలాగే ఎప్పుడు కూడా ఓపెన్గా పెట్టుకుంటుందంట. ఇది ఒక కంపారిజన్, ఒక్క విధంగా పోలిక చేస్తే. ఇంకొకటంటే, ఈ జగన్మాత మనని ఎలా చూస్తుంది, ఎలా రక్షణ చేస్తుంది. అందులో 4 రకాలు ఉంటాయంట. న్యాయం అంటారు దీనికి.
అది ఫస్టోది కూర్మ న్యాయం, రెండోది ఒక పిల్లి మార్జరి న్యాయం, ఆ తర్వాత మర్కట న్యాయం, ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది మీన న్యాయం. ఫస్ట్దో మనము చూస్తే కూర్మ న్యాయం. కూర్మ అంటే తాబేలు. ఎలాగుంటుంది అంటే ఆ పిల్లల్ని ఎక్కడో ఉంటాయి పిల్లలు, కానీ దాని మీద ఈ తల్లి తాబేలుకి దాని మీద పిల్లల మీదనే దృష్టి ఉంటుందంట, అలాగే రక్షణ చేస్తుందంట, అలాగే పెంచుతుందంట. ఆ తర్వాత పిల్లి న్యాయం, మార్జార న్యాయం అంటే పిల్లి చూసాము, తల్లి పిల్లి ఎలా తీసుకువెళ్తుంది, ఇప్పుడు నోట్లో ఇలా చేసి వేరే వేరే ప్లేస్కి తీసుకువెళ్తుంది, 7 జాగాలు మారుతుందంట అది. కానీ తీసుకువెళ్ళినప్పుడు నొప్పేస్తుందా? లేదు కదా, ఎంత మంచిగా అటు ఇటు తీసుకువెళ్తుంది. అలాగే మనని కూడా వేరే 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 సిచ్యువేషన్, వేరే వేరే ప్లేస్కి తీసుకువెళ్తుందంటే ఈ అమ్మవారు. ఎందుకు? రక్షణ చేయడానికి. మనమేమనుకుంటాము, అయ్యో నాకింత కష్టం, ఎంత కష్టం అని, కానీ అందులో కూడా మన రక్షణ చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఆ తర్వాత మూడోది మర్కట, కోతి న్యాయం. కోతి న్యాయం ఎలా ఉంటుంది? చిన్న కోతిని చూస్తే తల్లి కోతిని పట్టుకొని ఉంటుంది, తల్లి పట్టుకోదు, ఈ పిల్ల పట్టుకోవాలి. అయితే మనము ఆ స్టేజ్కి రావాలి. ఇప్పుడు తనని మనము పట్టుకోవాలి. మనము తల్లి పొట్ట లోపల ఉండినప్పుడు ఎవరు రక్షణ చేశారు మమ్మల్ని? ఆ మహాతల్లియే కదా. ఇప్పుడైనా మనము కొంచెమైనా తన్ని పట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది మర్కట న్యాయ, కోతి న్యాయం. తల్లి పట్టుకోవట్లేదు, మనము పట్టుకోవాలి. పట్టుకోవట్లేదు అంటే అలా కూడా కాదు, తను పట్టుకుంటుంది, అది వేరే సంగతి. కానీ మనము గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే మనము పడిపోతాము. మనము ఏం చెప్తున్నాము? నా రక్షణ తను చెయ్యట్లేదు అని. చేస్తుంది కానీ మనకు తెలియట్లేదు. మనము గట్టిగా పట్టుకుంటే మన రక్షణ తను చేస్తుంది. ఇంకా లాస్ట్ది మీన న్యాయం. మీన అంటే చేప, మత్స్య. ఈ తల్లి మత్స్య ఎక్కడ వెళ్తుందో అక్కడంతా వెనక ఈ చిన్నవి వెళ్తాయంట. ఎక్కడైనా వెళ్ళని. అలాగే మనము కూడా ఒక గురువు, ఎవరో ఒకరిని గురువు అని తీసుకున్న తర్వాత ఆ తర్వాత ప్రశ్న చేసే అధికారం లేదు. ఎందుకు ఇలా చేశారు? మనం ఎలాగున్నాము? 10 మంది గురువులు ఉంటారు, ఎవరి మీద శ్రద్ధ లేదు. కానీ అధ్యాత్మ పథంలో నాకు యశస్సు రావాలి, ఎలా వస్తుంది? 10 గురువు అయినా ఉండని, కానీ అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క గురువు, ఆ పరబ్రహ్మ, ఇది భావన ఉండాలి. అలా భావన ఉండి వాళ్ళు ఏమి చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మీన న్యాయం. మనకు గురువులు ఎలా ఉండాలి అంటే మనము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలాగే వాళ్ళు చెప్పాలి. దాని విరోధంగా వాళ్ళు చెప్తే వీళ్ళు మంచి గురువే కాదు, ఇంకా వేరే గురువు వెతకడం. చాలామంది చూసాం, ఎన్నో సంవత్సరాల నుండి. నాకు ఒక రిలేటివ్ ఉన్నారు, నేను చిన్నప్పుడే చూస్తున్నాను, అప్పుడు నుండి వెతుకుతున్నారు గురు. ఇప్పుడు మొన్న కూడా కనపడ్డారు. అడిగితే ఇంకా దొరకలేదు, గురు దొరకలేదు. ఎవరు చూస్తే ఏదో ఒక తప్పు కనపడుతుంది నాకు అంటున్నారు. మన దృష్టికోణం అలా ఉండినప్పుడు ఎవరు వస్తే కూడా వాళ్ళల్లో తప్పులు ఉంటాయని అనిపిస్తుంది. మన దృష్టికోణం మనం సరిగా చేసుకోవాలి కదా. జాండీస్ వస్తే అందరూ కూడా ఎల్లో కలర్గా కనపడుతున్నారంట. వాళ్ళు నిజంగా ఆ రంగులో ఉన్నారా? పసుపు రంగులో వాళ్ళు ఉన్నారా? మన దృష్టికోణం కదా అది. అయితే మన దృష్టికోణాన్ని మనము
మార్చేసుకోవాలి. భగవద్గీతలో కూడా భగవంతుడు ఇదే అన్నాడు. బయట ఆ పరిస్థితి ఇలాగ ఉండకూడదు, ఈ పరిస్థితి ఇలాగే ఉండాలి, ఈ వ్యక్తి ఇలాగే మాట్లాడాలి, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు, ఇవి అన్నీ మనం ప్రశ్న చేసే హక్కు అధికారం మనకు లేదు. వాళ్ళు ఎలా చేస్తే నేను ఎలాగున్నాను, ఇలా చేస్తే నా వర్తన ఎలాగుంది, వాళ్ళు అలా ప్రవర్తిస్తే నా ప్రవర్తన ఎలాగుంది, ఇది మనకు ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఎలాగైనా ఉండని, వాళ్ళు కర్మ ఫలం అలాగుంది, నా కర్మ ఎలాగుంది, నా కర్మ ఫలం ఎలా ఉండాలి, నాకు తెలీదు, ఏం కర్మం చేశానో నాకు తెలీదు. అలాగే ఫలం వస్తుంది, కరెక్టే. కానీ ఆ ఫలం వస్తే నొప్పి ఉంటుంది, కానీ బాధ ఉండకూడదు. నొప్పి ఉండని, అది కర్మఫలం, దాన్ని తప్పించలేము, రాని. కానీ దానికి మనము బాధపడకూడదు. బాధపడితే మళ్ళీ సేమ్ రిపిటేషనే కదా. ఇంకా ఏ జన్మంలో మనం ఇంప్రూవ్ అవుతాము? ఇప్పుడు భగవంతుడు ఎంతో మంచి అవకాశం మనకిచ్చాడు. మానవ జన్మ వచ్చింది, అందులో కూడా కొంచెం అధ్యాత్మ పథంలో వెళ్ళాలి అని ఒక ఆసక్తి ఇచ్చాడు నాకు. లలితా సహస్రనామ పఠనం చేయి, అర్థం తెలుసుకో, ఆ భావన తీసుకువచ్చే అని ఆ భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చాడు. ప్రయత్నం చేసేది నా చేతిలో ఉంది. ఇప్పుడు బయట వాళ్ళు ఎలాగైనా ఉండని, వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనకు వయసు అవుతుంది కదా, ఇంకా ఎప్పుడు ప్రయత్నం చేస్తాను? అప్పుడు దేహం కూడా మనకు సపోర్ట్ ఇవ్వదేమో. ఇప్పుడు చెయ్యగలుగుతున్నాను, ఏదో చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, లేదు అని కాదు, కానీ పర్లేదు, కొంచెమైనా సేపు నేను ఈ భగవంతుడి ధ్యానానికి ఉపయోగించగలుగుతున్నాను. ఆ తర్వాత ఎవరికి తెలుసు, కోమాకి వెళ్ళిపోతానో ఏమో. దేహం ఉండొచ్చు, కానీ కోమాలు ఉంటే ఏమి లాభం? ఎప్పుడు ఎవరికి ఏం వస్తుందో ఏమి మనకు తెలీదు. ఇప్పుడు ఇలాగుంటే ఇంకొక క్షణంలో మనం ఎలాగుంటామో తెలీదు. కానీ ఇంత మంచి అవకాశం నాకు దేవుడిచ్చాడు కదా, దానికి ఒక ధన్యవాదం, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఎప్పుడు చూస్తే కూడా కృతజ్ఞత ఉండాలి. మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ఇది లేదు, నాకు అది లేదు, ఇంక వాళ్ళకు ఉంది, నాకు ఇవి లేవు, అవి లేవు. ఏముందో దాన్ని అనుభవించాలి సంతోషంతో, ఎలాగెలాగో కాదు, కంప్లైంట్ చేసుకొని ఏడుసుకొని అలా కాదు. ఆహా, ఇది ఇచ్చాడు కదా నాకు భగవంతుడు, వేరే వాళ్ళకి చూస్తే అది కూడా లేదే, నాకు ఇది ఉంది కదా, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి ఫ్రెండ్స్ ఇచ్చాడు, భార్య భర్త పిల్లలు ఏమేమి ఉన్నాయో దాన్ని ఉన్నాయి అని అనుకోవచ్చు కదా. ఇది మీన న్యాయం. నువ్వు ఎలా ఏమిస్తున్నావో నాకు నేను ప్రశ్న చేయట్లేదు. నీ వెనక నువ్వు ఎక్కడ నన్ను తీసుకువెళ్ళు, నేను నీతో సంతోషంతో పరమానందంతో నేను వస్తున్నాను. ఆ పరమానందం ఎప్పుడు కావాలంటే ఉండాలి, మనతో ఉండాలి అంటే ఆ స్మరణ రావాలి. ఎప్పుడు మర్చిపోతామో అప్పుడు దుఃఖం. అయితే ఆ స్మరణ మనతో ఉంటే మనకు సుఖమే, ఎల్లప్పుడూ సుఖమే. ఇది కదా మనకు కావాలి, దీన్నే కదా వెతుకుతున్నాము మనము అన్ని చోట. సుఖ హ్యాపీనెస్, సంతోషం ఎక్కడ ఉందో, శాంతి ఎక్కడ ఉందో అని కదా వెతకడం, వేరెక్కడ లేదు, మన లోపలనే ఉంది. ఎలాగే కస్తూరి మృగం ఉందో అలాగే మనమందరూ కూడా మన లోపల ఆ పరమానంద అనే ఒక ద్రవ్యం ఉంది. వెతికే అవసరం లేదు. కానీ అక్కడ దృష్టి పెట్టాలి అంటే నామస్మరణ అవసరమే. మనము డివైడ్ చేశాము, ఇది పూజా రూమ్, ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది బాత్రూమ్. పూజా రూమ్లో మాత్రమే మనము స్తోత్రాన్ని చెప్పాలి, భజన పాడాలి. బయట వస్తే ఓహోహో అవి అని చేయకూడదు. ఇలాగొక విభాగించాము మనము. ఇది కొంచెం కొంచెం మనము దాన్ని వెనక పెట్టి ఎక్కడ చూస్తే భగవంతుడే కనపడాలి, విశ్వరూప దర్శనం.
విభూతి యోగ అన్ని చోట ఆ భగవంతుడే కనపడాలి, అమ్మవారే కనపడాలి. ఎవరైనా కనపడని, ఓహో అమ్మవారు కనపడుతున్నారు. ఎవరికైనా తాంబూలం ఇస్తున్నామా? ఇది మనిషికి కాదు, అమ్మవారు ఈ లోపల ఉన్నారు. అమ్మవారు ఈ వ్యక్తి లోపల ఉన్నటువంటి అమ్మవారికి నేను ఈ తాంబూలం ఇస్తున్నాను. ఎవరైనా మనకు తాంబూలం ఇస్తున్నారా? ఇస్తే తీసుకోటప్పుడు నాకు అమ్మవారే నాకు తాంబూలం ఇస్తున్నారు. ఈ వ్యక్తి కాదు ఇవ్వడం, అమ్మవారు ఈ వ్యక్తి ద్వారా నాకు తాంబూలం ఇస్తున్నారు. ఇలాంటి ఒక్క భావన మనము ఫోర్స్ చేసి చేసి తీసుకురావాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే అందరూ కూడా నామస్మరణ చేస్తూ 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 మన అన్ని యాక్టివిటీస్ని మనము చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु.